ఒక్క శరీరములో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకమైనటువంటి మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములై ఉన్నామని ప్రభు వాక్యము మనకు జ్ఞాపకం చేసింది. యాక్సెప్టింగ్ అవర్ alternate role in the body of Christ. యేసు క్రీస్తు ప్రభు వారిలో మనమందరము ఒక్క శరీరమై ఉన్నాం. మనము అనేకులమైనప్పటికీ మనమందరము ఒక్క శరీరమై ఉన్నాం. ప్రభు రాత్రి సంస్కార ఆరాధన మనకు చూపించేటువంటి నిదర్శనం అదే. మనమందరము ఒక్కొక్కరమై ఉన్నాం. ఒక్కొక్కరముగా మన జీవితాలతో ఇక్కడ మోకరించడానికి వస్తున్నాం. కానీ ఒకే రొట్టెను ఒకే ద్రాక్షారసమును మనము పుచ్చుకుంటున్నాం. అనగా ఇది దేనికి నిదర్శనం అంటే క్రీస్తు శరీరంలో మనమందరము కూడా ఒక్క శరీరముగా ఉన్నాం. ప్రభు చిత్తానుసారముగా జీవించాలి అంటే మనమందరము సంఘములో ఒక్క మాటతో ఒక్క తలంపుతో ఒక్క ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. క్రైస్తవ్యము అని అంటే మనమందరం ఒకటే, మన జీవితాలు ఒకటే, మనము చూపించే మార్గము ఒకటే. ఆ జీవిత మార్గము వైపు మనము ఆలోచన చేసేటువంటి వారముగా ఉన్నామా?